లోపల నుంచి లాక్ అయిన గదిలో ఒక బిజినెస్ మ్యాన్ రక్తంలో పడి చనిపోయాడు. కాని అసలు భయం ఏంటంటే హంతకుడు బయటికి వెళ్ళిన ఒక్క గుర్తు కూడా లేదు. రాత్రి 1 గంట ఒక లగ్జరీ అపార్ట్మెంట్ నుంచి పోలీస్కి కాల్ వచ్చింది. సార్, డోర్ తెరవట్లేదు, లోపల నుంచి లాక్ అయింది. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. డోర్ బ్రేక్ చేసి లోపలికి వెళ్ళగానే బిజినెస్ మ్యాన్ అరవింద్ నేలపై రక్తంలో పడి ఉన్నాడు. టేబుల్పై పగిలిన గడియారం, నేలపై ఒక్క బ్లడీ షూ ప్రింట్ మరియు ఏసీ వెంట్ దగ్గర చిన్న రక్తపు మరక. అందరూ సూసైడ్ అనుకున్నారు. కానీ క్రైమ్ ఆఫీసర్ విక్రమ్కి ఏదో తేడాగా అనిపించింది. ఎందుకంటే గదిలో పర్ఫ్యూమ్ స్మెల్ చాలా స్ట్రాంగ్గా ఉంది. అతను నెమ్మదిగా ఏసీ వెంట్ తెరిచాడు. లోపల ఒక థిన్ రోప్ దాగి ఉంది. వెంటనే సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేశారు. అప్పుడు అసలు నిజం బయటపడింది. అరవింద్ బిజినెస్ పార్ట్నర్ కార్తీక్ ముందే రూమ్లో మర్డర్ చేసి ఈసీ వెంట్ ద్వారా రోప్ యూజ్ చేసి డోర్ని బయట నుంచే లాక్ చేశాడు. అందుకే అది లాక్డ్ రూమ్ మిస్టరీలా కనిపించింది. పోలీసులు కార్తీక్ని అరెస్ట్ చేస్తుండగా విక్రమ్ ఒక్క మాట అన్నాడు. తెలివిగా చేసిన నేరం కూడా ఒక్క చిన్న తప్పుతోనే పట్టుబడుతుంది. ఫైర్.